ఈ రోజుల్లో చూసుకుంటే బిచ్చగాల వ్యవస్థ చాలా దీన స్థితిలో ఉందని చెప్పొచ్చు సమాజంలో. అలాంటిది ఎక్కడైనా మనకు బిచ్చగాలు కనబడినప్పుడు మనము అసహించుకుంటాము, చిరాకు పడుతూ ఉంటాము. ఈ నేపథ్యంలో అంటే ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా అని చెప్పేసి కూడా మనం వాళ్ళ మీద విరుచుకు పడతామని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే ఎన్ని ఏమైనా కూడా వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటే బాగుంటదని కూడా అనుకుంటాము. కాకపోతే ప్రభుత్వమైనా పట్టించుకుంటే అట్లీస్ట్ కొంతలో కొంతవరకైనా మార్పు వస్తుందంటూ కూడా అనుకుంటుంటాం. కాకపోతే అంటే మనకి ఎలాంటి దయ కలిగినా కూడా కొంతవరకు డబ్బు ఇస్తాము, పక్కకు జరిగిపోతున్నాము. ఈ నేపథ్యంలో వాళ్ళ బతుకులు అయితే మారవని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే వాళ్ళ బతుకులు మారాలంటే ఎవరైనా ఒకటి డెసిషన్ తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని, లేకపోతే సొసైటీ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం కానివ్వండి, ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళ బతుకులు బాగా చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారని చెప్పొచ్చు. అంటే కొంతమంది చూసుకుంటే కనుక డబ్బులు ఇవ్వడం కన్నా వాళ్ళ కడుపు నింపితే బాగుంటుందని చెప్పేసి చాలా మంది హోటల్స్ కి తీసుకెళ్లి తినిపించడమో, లేకపోతే వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడమో ఇలాంటివి చేస్తుంటారు. సో ఏ విధంగా డబ్బు ఇచ్చినా కూడా, లేకపోతే వాళ్ళకు తిండి పెట్టినా, వాళ్ళకి ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళ బతుకులను మాత్రం ఫైనల్ గా మార్చలేమని చెప్పొచ్చు. కాకపోతే ఒక వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే దీనికి అడ్వాన్స్ గా అయితే ఆలోచించినట్టు తెలుస్తుంది. అంటే బిచ్చగాళ్ళకి ఒక బ్రతుకు తెరువు చూపించి వాళ్ళు బతకడమే కాకుండా వేరే వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ జిఎస్టీని కూడా వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక బిచ్చగాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఇది చూసుకుంటే కనుక ఒక చంద్ర మిశ్రా అనేసి ఒక అతను ఆర్గనైజేషన్ అయితే కార్పొరేషన్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. చందా మిశ్రా అనే ఆయన బెగ్గర్స్ కార్పొరేషన్ చెప్పేసి ఒక కార్పొరేషన్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. సో ఇంతకీ కార్పొరేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఆ కార్పొరేషన్ చూసుకుంటే గనక బయట ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటారు, అంటే అది కూడా వడ్డీలకు తీసుకుంటారని చెప్పొచ్చు. అలాంటిది తీసుకున్న వడ్డీని, ఆ డబ్బులు తీసుకున్న దాన్ని పెట్టుబడులుగా చేసి ఒక్కొక్కళ్ళకి, బిచ్చగాళ్ళకి, వాళ్ళకి ఏదైతే పూల షాప్ కానివ్వండి, దుకాణం కానివ్వండి, కిరాణా షాప్ లాంటివి పెట్టుబడులు పెట్టి వాళ్ళకు బతుకు తెరువు కోసము ఆ కార్పొరేషన్ అయితే సహాయపడుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో వారణాసిలో చూసుకుంటే గనక ఇలా చందా మిశ్రా అనే ఒక వ్యక్తి పెట్టుబడులకి డబ్బులు తీసుకొని ప్రజల దగ్గర నుంచి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఒక్కొక్కళ్ళకి వివిధ దుకాణాలు పెట్టి వాళ్ళందరికీ కూడా బతుకు తెరువు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు బతకడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తూ ఒక జిఎస్టీ వినియోగదారులు అయితే అయ్యారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఒకవేళ అందరూ కూడా, ప్రభుత్వం కూడా ఇట్లాంటి స్టార్టప్స్ వాటికి సపోర్ట్ చేస్తే నిజంగానే మన సమాజంలో కానివ్వండి, మన ఎక్కడైనా భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, బిచ్చగాళ్ళ రేటింగ్స్ తగ్గిపోతాయి. అండ్ అలాగే బిచ్చగాళ్ళు కూడా సామాన్యంగా మనలాగానే, మన ప్రజల్లాగానే బతికే ఛాన్స్ ఉంటుంది, బతికే ఇది ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే స్టార్ట్అప్ చేశారో ఆ కంపెనీ, అంటే బెగ్గర్స్ కార్పొరేషన్ లో చూసుకుంటే గనక చంద్ర మిశ్రా ద్వారా చాలా మందికి అయితే ఉపాధి అయితే కల్పించిందని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళు కూడా వేరే వాళ్ళకి కూడా జాబ్స్ ఇప్పిస్తూ, వేరే వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తూ నిజంగానే ఒక మంచి స్థాయిలో, అంటే బెగ్గర్స్ నుంచి ఒక మంచి స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిజంగానే చందా మిశ్రా అనే వ్యక్తి వారణాసిలో చూసుకుంటే కనుక ఈ యాచకులకి ఒక దేవుడుగానే అయినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు వారణాసిలో సిచ్యువేషన్ చూసుకుంటే కనుక టోటల్ గా బిచ్చగల సిచ్యువేషన్ రోజు రోజుకి మెరుగవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకప్పుడు ఒక దీన స్థితిలో రోడ్డు మీద భిక్షయాటన చేసే వాళ్ళు ఈ రోజు చూసుకుంటే కనుక వాళ్ళ పెట్టుబడులతో సొంత దుకాణాలు పెట్టుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం అయితే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. సో అలాగే వాళ్ళ బతుకుతో పాటు వేరే వాళ్ళని కూడా బతికిస్తుండడం నిజంగానే ఒక మంచి హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అసలు ఈ బెగ్గర్స్ కార్పొరేషన్ ఉన్న ఒక డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఒడిశాకు చెందిన చంద్ర మిశ్రా అనే వ్యక్తి బెగ్గర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే కార్పొరేషన్ కోసం ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటారు, అది కూడా వడ్డీకే తీసుకుంటారు. బయట రోడ్ల మీద కనిపించే యాచకులకు దానం చేయకండి, కావాలంటే మా బెగ్గర్స్ కార్పొరేషన్ లో పెట్టుబడులు పెట్టండి అంటూ చెబుతున్నారు. అండ్ దానం వద్దు, పెట్టుబడులే ముద్దు అనే నినాదంతో ఈ కార్పొరేషన్ ప్రారంభించారు. సో దీని ముఖ్య ఉద్దేశం వచ్చిన డబ్బుతో యాచకుల జీవితాలను మార్చడం. అండ్ ఈ కార్పొరేషన్ లో ఎవరైనా పెట్టుబడులు పెడితే ఆ డబ్బుతో యాచకులకు కూరగాయల దుకాణం, పూల దుకాణం, అండ్ అలాగే బ్యాగులు కుట్టించడం వంటి వ్యాపారాలు పెట్టించి వారికి ఒక దారి చూపిస్తున్నారు. సో మరి చూసుకుంటే గనక చంద్ర మిశ్రా అని చెప్పేసి ఒక వ్యక్తి వారణాసిలో చూసుకుంటే గనక బిచ్చగాళ్ళలో ఒక మంచి మార్పు అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాంటిది బిచ్చగాళ్ళకి చూసుకుంటే గనక వాళ్ళ స్థితి చాలా దీనంగా ఉంటుంది. బయట మనం చూసుకుంటే అంటే మనము వాళ్ళ మీద దయ చూపించి డబ్బులు ఇచ్చినా కూడా అది అప్పటి వరకే ఉంటుంది, అంతమంత మాత్రమే ఉంటుంది. అలాంటిది వాళ్ళ బతుకులు మాత్రం ఏమాత్రం మారవు. అంటే మనము డబ్బు సాయం చేసినా, వాళ్ళకి ఫుడ్ పెట్టినా టెంపరీ బేసిస్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ జీవితం
జీవితాలను టోటల్ గా మార్చేందుకు చంద్ర మిశ్రా అనే ఒక వ్యక్తి అయితే రంగంలోకి దిగాడని చెప్పొచ్చు. అలాంటిది అతనికి చూసుకుంటే ఏ విధమైనటువంటి ఆస్తులు లేవు, ఎలాంటి డబ్బు లేవు. కేవలం ఆయనకొక ఉన్న ఐడియాలజీతోనే అతను తనకున్న తెలివితోటే ఇలాంటి స్టెప్స్ తీసుకొని ఆ బిచ్చగాల యొక్క లైఫ్ స్టైల్ అయితే మారుస్తున్నాడని చెప్పొచ్చు. సో మరి నేపథ్యంలో నెక్స్ట్ చూసుకుంటే గనక ఇందులో పెట్టుబడి పెట్టిన ప్రజలకు తిరిగి ఆ డబ్బు చెల్లించడమే కాకుండా ఏడాదికి 16.5% వడ్డీ కూడా ఇస్తారు. అంటే ఒక్కో రూపాయికి 30 పైసల కంటే ఎక్కువ రూపాయలు 10 నుంచి రూపాయలు 10,000 వరకు మీకు తోచినంత పెట్టుబడి పెట్టండి. 6 నెలల్లో 16.5% వడ్డీతో తిరిగి చెల్లిస్తామని చంద్ర మిశ్రా అంటున్నారు. సో ఇలా ఆయన ఇప్పటి వరకు 14 మంది యాచకుల జీవితాలను మార్చారు. ఒక్కో బెగ్గర్ కు 1,50,000 పెట్టుబడి అవుతుందని. సో అందులో 50,000తో నైపుణ్యాలపై శిక్షణ వెచ్చిస్తున్నామని, మిగిలిన 1,00,000తో వారికి వ్యాపారం పెట్టిస్తున్నామని అన్నారు. అండ్ అలాగే మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ఆదాయమే కాకుండా మీ డబ్బు కొంతమంది యాచకుల జీవితాలను బాగుపడతాయని అంటున్నారు. సో ఈ పెట్టుబడిలో చూసుకుంటే గనక 10 రూపాయల నుంచి 10,000 వరకు పెట్టుబడి పెట్టచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాంటిది ఒక్కో బిచ్చగాడికి చూసుకుంటే గనక 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తుంది. అలాంటిది 50,000 చూసుకుంటే గనక ఏదైతే పెడతారో దానికి సంబంధించిన నైపుణ్యము నేర్పిస్తారని చెప్పొచ్చు. ఇంకో 1,00,000 రూపాయలు చూసుకుంటే కనుక పెట్టుబడి కోసం, అంటే వాళ్ళకి ఏదైతే దుకాణమో లేకపోతే ఇంకేదైనా పెట్టి దానికి సంబంధించిన పెట్టుబడి కోసం ఆ 1,00,000 రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో డబ్బు వడ్డీకి ఇవ్వడానికి అయితే ఎవరు కూడా వెనకాడరని చెప్పొచ్చు. అలాంటిది డబ్బు ఇవ్వడం వలన కొంతమంది జీవితాలు బిచ్చగల జీవితాల లైఫ్ స్టైల్స్ ఏ మారిపోతాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అంటే ముందుకు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు వారణాసిలో చూసుకుంటే టోటల్ గా బిచ్చగాల యొక్క జీవితాలు కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజెస్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇది ఒడిశా రాష్ట్రంలో జరుగుతుంది. అండ్ దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందించి ముందుకు వస్తే ప్రతి రాష్ట్రంలో బెగ్గర్స్ అనే వారు ఉండరు. వారు కూడా మనుషులతో పాటు గౌరవంగా జీవిస్తారు. నిజానికి ఈ ఆలోచన చాలా మంచిది. సో ఈయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఇలాంటి స్టార్టప్స్ ఎంతో మంది జీవితాలను మార్చవచ్చు. సో ఊరికే దానం చేయమంటే ఆలోచిస్తారు కానీ వడ్డీ వస్తుందంటే ఇవ్వకుండా ఉంటారా, ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారా? యాచకులకు గౌరవం జీవితం ఇస్తున్న చంద్ర మిశ్రాకి ఒక సెల్యూట్ చేయండి. అలాంటిది చంద్ర మిశ్రా కాన్సెప్ట్ చూసుకుంటే కనుక నిజంగానే సెల్యూట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాంటే ఊరికేనే అడిగితే ఎవరు డబ్బులు ఇవ్వరు, కాకపోతే వడ్డీ ఇస్తామంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారని చెప్పొచ్చు. అలాంటిది వడ్డీలు ఇచ్చిన తర్వాత తమ జీవితాలే కాదు నిజంగానే బిచ్చగల జీవితాన్ని కూడా మార్చొచ్చు అంటూ కూడా చంద్ర మిశ్రా చెప్పడం నిజంగానే ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అలాంటి చంద్ర మిశ్రాలు ఇంకా చాలా మంది రావాలి. మన ప్రభుత్వాలు చూసుకుంటే మన దేశంలో కూడా ఈయనలాగానే ఇంకా స్టార్టప్ కంపెనీస్ కూడా రావాలి, ఆయనతో పాటు సపోర్ట్ చేయాలి. అండ్ ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇస్తే నిజంగానే బిచ్చగాల యొక్క లైఫ్ స్టైల్ జీవితాలు కూడా మారిపోతాయి అని చెప్పొచ్చు. సో అలాంటిది ఒకవేళ ఇలాంటి డబ్బులు ఇస్తే గనక నిజంగానే ఈ బిచ్చగాల యొక్క జీవితాలు కానీ లైఫ్ స్టైల్ కానివ్వండి మారిపోతాయి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకు కూడా సమాజంలో మనలాగా గౌరవంగా బ్రతికే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా మనలాగే సామాన్య ప్రజల్లాగానే బ్రతికే ఛాన్స్ ఉంటుందంటూ కూడా ఒక చంద్ర మిశ్రా అయితే ఒక ల్యాండ్ మార్క్, అంటే ఒక మంచి చేంజ్ తెచ్చారని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అందరూ కూడా ఇలాంటి స్టార్టప్స్ కి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఒక చంద్ర మిశ్రా లాంటి వాళ్ళు ఒకళ్ళు కాకుండా మరో 4 తయారవ్వాలంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు.